వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఎస్ఎస్సి సీజీఎల్ 2025 నోటిఫికేషన్ అయితే మనకి జూన్లో రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 14,582 వేకెన్సీస్ అనమాట. అండ్ ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంకొక 2-3 డేస్లో మనకి నోటిఫికేషన్ అనేది ఎండ్ అవబోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th July 2025. ఈ వీడియోలో నేను నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ అంటే ఎండ్ డేట్ అండ్ నెక్స్ట్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటి అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అండ్ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ ఎగ్జామ్షన్ ఏంటి, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ వేకెన్సీ ఉంది, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. అలాగే ఆ పోస్ట్లకి మనం అప్లై చేయాలంటే మనకి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఈ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మనకి చూపించారు. అంతేకాకుండా వీటిలో మనకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీతో సహా అండ్ నెక్స్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే డేట్స్ అంటే టైర్ 1, టైర్ 2. టైర్ 1 మనం క్వాలిఫై అయితేనే టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాము. సో టైర్ 1, టైర్ 2 కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేవి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్లై చేయండి. అండ్ ఇంకొక 4 డేస్లో నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ వీడియో అంటే ఈ ఛానల్లో నేను ఎస్ఎస్సి సీజీఎల్కి రిలేటెడ్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఫస్ట్ ఏ టాపిక్స్ని కవర్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏవైనా రీజనింగ్ నుంచి కానీ యాప్టిట్యూడ్ నుంచి కానీ ఏవైనా టాపిక్స్ అనేవి డౌట్ ఉంటే కింద కామెంట్లో ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీకు క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఈ ఛానల్లో కోడింగ్, డికోడింగ్ కానీ, మిర్రర్ ఇమేజెస్, డైస్ అండ్ నెక్స్ట్ సిలోలిజం కానీ, ఇన్ఈక్వాలిటీ టాపిక్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ అన్నీ చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా టాపిక్లో డౌట్ ఉన్నా కానీ ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్లో లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, అసలు క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, మిర్రర్ ఇమేజెస్లో అయితే పెన్ను పేపర్ యూస్ చేయకుండా మనకిచ్చిన రఫ్ షీట్ యూస్ చేసుకొని ఆన్సర్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్లడ్ రిలేషన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ వీటిలోంచి 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టాపిక్స్లో మనకి క్వశ్చన్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఫస్ట్ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ టాపిక్స్ రావో అవి కామెంట్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో 2 డేస్లో నోటిఫికేషన్ అనేది ఎండ్ అవబోతుంది. థ్యాంక్ యూ.